హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. ఇయాలైతే వర్షం పడతాంది పొద్దున. పిల్లలనైతే స్కూల్‌లో దించొచ్చినాం. ఇంకేంటిదంటే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, కామెంట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు అందరికి కూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. పిల్లలను ఇగ స్కూల్‌లో దించొచ్చిన తర్వాత ఇప్పుడైతే వంట చేత్తానా. పిల్లలకైతే టమాటా ఎగ్ అయితే చేసినా. వాళ్ళకు ఇడ్లీ పెట్టినా. ఇక్కడైతే మా ఆయన కోసం కొంచెం చికెన్ ఉండే అది ఫ్రై చేత్తానా, రైస్ ఎక్కిచ్చిన. ఇయాల ఏమేం వంటలు చేత్తానో చూసుకుంటానా, మాటలు వినుకుంటా వీడియో ఎండింగ్ వరకు చూత్తారని అనుకుంటానా. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిపాయలైతే ఏసిన. అయితే నిన్నటి వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. నిన్నటి వీడియోలో నాకు సెకండ్ డెలివరీ కష్టమైంది. నన్ను చూసుకోవడానికి ఎవ్వరు లేకుండే. నా బాధ ఎవ్వరికి రావద్దు అని మీకు చెప్పినా గదా! అయితే అక్కడనైతే ఆగిపోయినాం కాబట్టి మళ్ళా అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటానా. ఇక నాకు రెండో డెలివరీ అయింది. మా బాబు పొద్దున 10 గంటల 15 నిమిషాలకు పుట్టిండు. మా చిన్న బాబు ఆరోగ్యంగానే పుట్టిండు. మాకు ఇద్దరు బాబులు కాబట్టి ఇగ అవసరం లేదు పిల్లలు అని చెప్పి మేమైతే సిగ్నేచర్ పెట్టేసిన నేనైతే. పెట్టిన తర్వాత గూడా నాకైతే ఆపరేషన్ జేయలేదు. పిల్లలు గాకుండా. ఆపరేషన్ జేయలేదన్న విషయం తర్వాత తెలిసింది. మా ఆయనకు గూడా తెలవలేదు. ఎందుకు జేయలేదంటే అదొక పెద్ద రీజనే ఉంది. ఆ రీజన్ మేము ముందు ముందు జెప్తా. అయితే ఇగ నాకు చూసుకోవడానికి నాకొక బాధుండే. ఫస్ట్ డెలివరీ నన్ను చూసుకోవడానికి ఎవ్వరు లేకుండే గదా! మా ఆయన ఒక్కడే ఉండే. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? నాకెట్లా అని జెప్పి బాగా బాధుండే. నేను బాధపడ్డట్టుగా నన్ను చూసుకోవడానికి ఎవ్వరు లేకుండే డెలివరీ అప్పుడు. ఒక అనాథ లెక్క హాస్పిటల్‌లో అయితే ఉన్నా. ఇగ ఒక 5 రోజులైతే అబ్జర్వేషన్‌లో ఉంచుతారు గాబట్టి, అప్పుడు మా అత్త నాతోనుండే. మా మామయ్య, మా మామయ్య, మా ఆయన, మా బాబు వాళ్ళందరూ బయట ఉంటే హోటల్‌లో తినుకుంటా గట్లుంటే, మా అత్త మాత్రం నాతో పాటు ఐసీయూలో ఉండే. 5 రోజులు, 4 రోజులో, 3 రోజులే అనుకుంటా. 5 రోజులెక్కడ 3 రోజులే ఉంచిర్రు అందుల. 3 రోజుల తర్వాత అందులోంచి డిశ్చార్జ్ చేసి నార్మల్ జనరల్ వార్డ్‌లో అయితే ఏసిర్రు. జనరల్ వార్డ్ అంటే మీకు తెలిసే గదా! అందరూ ఒకటే రూమ్‌లో ఉంటారు. పెద్ద రూమ్‌లో ఉంటారు. ఒక 30, 40 మంది అందరిని ఒకటే రూమ్‌లో బెడ్డేసి డెలివరీ అయినోళ్ళందరిని ఉంచుతారు. అయితే ఇగ అందులకు మొగోళ్ళొచ్చే ఆప్షన్ లేదు. మొగోళ్ళని రానియ్యరు. మొత్తం ఆడోళ్ళే. డెలివరీ అయినోళ్ళ దగ్గర అమ్మనో, అక్కనో ఎవరో ఒకరుండాలే తోడుగా. ఇగ ఆళ్ళే ఏమన్నా తీసుకొచ్చినా గూడా బయట నుంచి మొగోళ్ళిత్తే ఆడోళ్ళొచ్చి డెలివరీ అయిన పేషెంట్‌లకు పెట్టాలే. గట్లుండేది. కానీ మా అత్త ఇగ 3 రోజులు మంచిగా ఏసీ, గీసీ ఉంది గాబట్టి గక్కడైతే ఉండే గానీ, ఇగ బయట జనరల్ వార్డ్‌లోకొచ్చిన తర్వాత ఒక్క రోజు ఉన్నదో లేదో, ఇగ నా వల్ల గాదు నేనుండా అని జెప్పి మా హస్బెండ్‌తోని చెప్పి ఎళ్ళిపోయింది. ఇగ ఎళ్ళిపోయిన తర్వాత మా బాబు, మా మామయ్య, మా అత్త వాళ్ళైతే మా ఇంటికెళ్ళిపోయారు. ఇగ మా ఇంటి దగ్గర మా బాబుని చూసుకుంటున్నారు. ఇగ మా హస్బెండ్ బయటనే ఉండేటోడు వాళ్ళ దోస్తుల దగ్గర. అనుకుంటా ఎప్పుడన్నా ఫోను చేసినప్పుడు వచ్చేటోడు. ఎందుకంటే లోపలికి గూడా రానిచ్చేటోళ్ళు గాదు మగోళ్ళను. ఎందుకంటే అందరు డెలివరీ పేషెంట్లున్నారు గదా! పాలిస్తారు. మీరు రావద్దని జెప్పి వాళ్ళని రానిచ్చేటోళ్ళు గాదు. ఇగ మా ఆయన ఉన్నా నాకు లేనట్టే. అప్పుడెందుకంటే బయటనే ఉండేటోడు. చూసేది లేదు, ఏం లేదు. నా దగ్గర ఫోను గూడా ఉండకపోయేది. ఇగ గట్లయితే అయింది. ఇగ మా బాబు పొద్దంతా పండుకునేటోడు, రాత్రంతా పాలు తాగేటోడు. రాత్రంతా కూసునేదాన్ని. అప్పుడప్పుడు సాతన గాక పండుకొని పాలిత్తే డాక్టర్‌లొచ్చి, నర్సులొచ్చి "ఇట్లా పండుకోనియద్దని" చెప్పేటోళ్ళు. రాత్రంతా కూసునే ఉండేదాన్ని. ఏదన్నా ఫుడ్డు, గిడ్డు తేవాలన్నా గూడా ఇచ్చేదుంటే గూడా నేనే పోయి బాగా దూరం నడిచేదుండేది. ఎవరైనా మా ఆయన ఫుడ్ తెచ్చి ఇచ్చినా గూడా నేనే నడుచుకుంటూ పోయి తెచ్చుకునేదాన్ని. బాగా పెయినుండే. ఎందుకంటే ఆపరేషన్ అయిన దాని మీద మళ్ళా ఆపరేషను. చూసుకోవడానికి ఎవ్వరు లేరు. రెస్ట్ తీసుకోవడానికి లేదు. పడుకుందామంటే సరిగ్గా నిద్ర పట్టది. ఇక్కడైతే ఉల్లిపాయలన్నీ మంచిగా గోలిన తర్వాత ఉప్పు, కారం అన్నీ యేసుకొని చికెనయితే యేసుకున్నా. చికెన్ మగ్గిన తర్వాత కొద్దిగా టమాటాలేసుకుందాం. అయితే ఇగ అందులో మళ్ళా ఇంకోటి ఏమైందంటే మా బాబుకి జాండీస్ వచ్చినాయి. ఎందుకంటే చలికాలంలో ఉంటే చలికాలంలో పుట్టి జనవరి 7 తారీఖు పుట్టిండు మా చిన్న బాబు. బాగా చలికాలం. ఇగ జనవరి 7 తారీఖు పుట్టిండు కాబట్టి చల్లగుంటది గదా! చలికాలం గాబట్టి. ఆనికి జాండీస్ వత్తే ఇంక్యుబేషన్‌లో పెట్టాలి గదా! బాక్స్‌ల. ఆ బాక్స్‌లో గంటకొకసారి, 2, 3 గంటలకొకసారి అట్లా పిలిచేటోళ్ళు. అందరి బాబులను 1 అవర్ పెట్టేటోళ్ళు. ఎవరెవరికి జాండీస్ ఉన్నాయో. మా బాబుకి గూడా పెట్టేటోళ్ళు. రాత్రి లేదు, పగలు లేదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలే. బాక్స్‌లో పెట్టి ఒక గంట, గంటన్నర తర్వాత పిలిచేటోళ్ళు. మళ్ళొచ్చి బాబుని తీసుకొని పోవాలి. అయితే నాకు తీసుకుపోవడానికి ఉండేటోళ్ళు లేదు. నాకు తీసుకొచ్చేటోళ్ళు గూడా ఎవ్వరు లేకుండే. ఇగ అదెక్కడో రూముండేది. నేనెక్కడో పండుకునే ప్లేసుండేది. ఇగ అక్కడికి బాబునెత్తుకొని మెల్లగా, మెల్లగా, మెల్లగా పోతంటే అందరూ జూసి బాధపడేటోళ్ళు. అయ్యో!
ఈ పేషెంట్ దగ్గర ఎవ్వరు లేరేంది? ఎవ్వరు లేనిదని అందరూ అడిగేటోళ్ళు. ఇగ నాకెవ్వరు లేరనే జెప్పేదాన్ని. అయ్యో! మొన్నటిదాకా ఒకామె కూసున్నది గదా నీతోనంటే మా అత్త ఎళ్ళిపోయింది అంటే, అయ్యో! గిలాంటి అత్తలు గూడా ఉంటారా? గీ టైంలో గిట్లా వదిలేసిపోతారా? అని జెప్పి అనేటోళ్ళు. మాకు ఆరోగ్యం బాలేదని జెప్పేదాన్ని. ఇగ మనం నిలదీసి అడిగే అంత లేదు గదా! ఎందుకంటే ఎంతైనా అత్త గాబట్టి మనం నిలదీసి అడగం. ఆమె ఆరోగ్యం గూడా జూడాలి గదా! ఇగ ఆ ఇంక్యుబేషన్ దగ్గర బాక్స్ దగ్గర పెట్టి గంటలు కూసునేదాన్ని. సరిగ్గా నాకు బెడ్ గూడా దొరకలే. ఎందుకంటే బాగా మందుండేసరికి నాకు నమారు బెడ్ ఇచ్చిర్రు. ఆ బెడ్ వల్ల నాకసలు పడుకోవడం ఇబ్బందయ్యేది. ఇగ ఏడిత్తే నాకు బాగా ఏడ్చిన నొప్పి లేసి ఏడిత్తే నాకు వేరే బెడ్ అరేంజ్ జేషిండ్రు. ఇగ నాది నేనే జూసుకునేదాన్ని. ఎవరచ్చింది లేదు, ఎవరు జూసింది లేదు. గోళీలు తీసుకున్న, డాక్టర్లు గోళీలిచ్చినా, పిలిచిన గోళీలు గూడా నేనే పోయి తీసుకొచ్చుకునేదాన్ని. ఏదైనా నేనే ఇగ. నేనే పేషెంటు నేనే తీసుకుపోయేదాన్ని. గట్లా బాబుకైతే ఇంక్యుబేషన్‌లో పెట్టడానికి ఒక 5, 6 రోజులు అట్లనే పోవుడు, అచ్చుడు చేసేదాన్ని. ఎందుకంటే చలికాలం కాబట్టి తొందరగా జాండీస్ తగ్గకపోయేది. గట్లయితే జరిగింది. గట్లా ఇగ జనవరి 7 తారీఖు పుట్టినోనికి హాస్పిటల్‌ల జనవరి 17 తారీఖు డిశ్చార్జ్ చేసిర్రు. ఎందుకు గట్లా గన్ని రోజులు ఎందుకు ఉంచుకున్నారంటే, ఇగ సంక్రాంతి మధ్యలో హాలిడేస్ వచ్చినాయి గదా! గవర్నమెంట్ గదా! తొందరగా వాళ్ళకు పేపర్‌లు, డాక్టర్లు రారు గాబట్టి నన్ను ఒక 2, 3 రోజులు ఎక్కువనే ఉంచుకున్నారు. ఇంకా ఏడిషినా, డాక్టర్ల దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకున్నా, నా వల్ల అయితలేదు నేను పోతా. నాకు ఆహ్, స్టిచ్చింగ్స్ అన్నీ ఆరిపోయినాయి గదా! నన్ను పంపండి. ఒక్కరోజు గూడా ఉండలేకపోతాను. నా వల్ల గాదని జెప్పి బాగా ఏడ్చిన. ఎందుకంటే నాకు తినడానికి సరిగ్గా తిండి దొరకక, నిద్ర లేక, చూసుకునేటోళ్ళు లేక నా వల్ల గాలేదు. బాగా ఏడిచిన. ఏడితే డాక్టర్లు బాధపడ్డారు. కానీ ఇగ మాకు ఏం జేయలేమమ్మా సిగ్నేచర్ పెట్టే డాక్టర్ రాలేదు. ఉండాల్సిందే అని జెప్పి వాళ్ళే ఇగ నన్ను జూసుకున్నారు. గిట్ల జరిగింది అని జెప్పి. ఇగ 15 రోజుల తర్వాత ఇంటికెళ్తే ఆడికి పోయిన తర్వాత ఒక కష్టమే. ఇగ ఆడేం సుఖపడిందేం లేదు. సూత్తారు గదా! ఇక్కడైతే మొత్తము కిచెన్ అంతా ఎట్లున్నదో. అయితే ఇగ నేను ఇంటికెళ్ళిపోయినా. ఇగ ఇంటికెళ్ళిపోయి మా బాబయితే మా అత్తమామలతో ఉన్నాడు. వాడు స్కూలుకి పోవుడు, వాళ్ళని దించుడు, మా ఆయనకు టిఫిన్ బాక్స్ ఇచ్చుడు, హాస్పిటల్‌కు నాకు గూడా పంపేటోళ్ళు అప్పుడప్పుడు. ఇగ అట్లా జరిగేది. ఇగ ఇంటికొచ్చిన తర్వాత ఇగ మా అత్త ఫస్ట్ రోజైతే ఉండే. రెండో రోజు ఇగ ఎళ్ళిపోతాం. ఇప్పటికే 17 రోజులైతాంది మేమచ్చి. పెళ్లి ఒకటి పెళ్లుంది. పెళ్లి జూసుకునేదున్నది. మా తమ్ముని బిడ్డ పెళ్లి. అంటే మా తమ్ముని బిడ్డ పెళ్లుండే. తమ్ముని బిడ్డ పెళ్లి ఉంది. మేము జూసుకోవాలె. మేము ఇగ నువ్వు జూసుకో నీకు తెలుసు గదా! స్నానం జేపిచ్చుడు తెలుసు గదా! అని జెప్పి వెళ్ళిపోయారు మా అత్త, మామ. నేను హాస్పిటల్ వచ్చిన తర్వాత రోజు ఎళ్ళిపోయారిగ. ఇగ అప్పుడిగ స్కూలుకు పిల్లగానికి అప్పుడు ఫిబ్రవరి చెప్తాన్నా గదా! ఫిబ్రవరిలోనే గదా! ఇగ జనవరిలోనే పుట్టిండు గదా! ఇగ ఫిబ్రవరిలో స్కూలుకి పంపుడు, మా పెద్ద బాబును మార్చిలో పంపుడు స్కూలుకు ఇగ కష్టమైంది. ఇగ నేనైతే పోలేదు. ఒక అమ్మాయిని మాట్లాడిపిచ్చుకున్నా. ఇగ ఆమెనే తీసుకొచ్చేది, ఆమెనే తినిపిచ్చేది, అన్నీ జేసేది. ఒక 2 నెలలైతే చూసుకున్నది. ఇగ అట్లయితే రోజులు గడిచిపోయినాయి. చలికాలంలో గిన్నెలు తోముకున్నా, బాసన్లు తోముకున్నా, బట్టలు పిండుకున్నా, స్నానాలు చేపిచ్చినా, వంటలు జేసినా. ఆహ్, బ అదేమంటారు ఫ్లోరు మస్తు చల్లగుండేది. చెవులో దూది పెట్టుకునేదాన్ని గాదు. సరిగ్గా ఫుడ్డు ఉండకపోయేది. నడుముకు సంబంధించి ఒక్క మంచి ఫుడ్డు తెలవది. నాకు తెలవదు, మా ఆయనకు తెలవదు. చెప్పేటోళ్ళెవరు లేరు. పక్కోళ్ళు ఎదురోళ్ళు జూసి, "అయ్యో! నువ్వే గిన్నెలు తోముకుంటాన్నావా" అనేటోళ్ళు. చేసడానికి ఎవ్వరు లేకుండే. గిట్లాంటి బతకద్దురా బాబు అనిపిచ్చింది నాకు. తల్లిదండ్రులకు ఫోను జేసి చెప్దామంటే, ఒకరోజు మా అమ్మకు ఫోను జేషిన డెలివరీ అయిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత. మా అమ్మకు ఫోను జేత్తే, "డెలివరీ అయిందమ్మా నాకు కొడుకు పుట్టిండని" జెప్పి ఫోను జేషిన. ఫోను జేత్తే లిఫ్ట్ జేసింది. ఫోను జేత్తే ఏమన్నదంటే, "మళ్ళా కొడుకే పుట్టిండా నీకు? నీకు బిడ్డ పుడితే నువ్వు జేసిన కష్టం మమ్మల్ని ఎట్లా బాధపెట్టావో గట్లా నీకు తెలుత్తదనుకుంటే నీకు మళ్ళా దేవుడు కొడుకే ఇచ్చిండా" అని జెప్పి అన్నది. ఏయో గట్లా అన్నది. ఇగ నాకు మాట్లాడబుద్ధి గాలేదు. పెట్టేషిన. ఇగ అట్లా రోజులైతే గడిచిపోయినాయి. అట్లా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అవన్నీ గూడా సమ్మర్ హాలిడేస్‌లో ఎళ్ళిపోయినాయి. మా చిన్న బాబు గూడా కొంచెం పెద్దగయిండు. ఇగ తర్వాత మళ్ళా స్కూలయితే స్టార్ట్ అయిపోతాయి గదా! జూన్ నుంచి. ఇగ అప్పుడు నేను మా చిన్న బాబుతోనే స్కూలుకి పోయేదాన్ని మా పెద్ద బాబుని దించడానికి. ఇగ అట్లయితే గడిచిపోయినాయి. గట్ల గడిచినాయో లేదో మళ్ళా కష్టాలు మొదలైనాయి నాకే. అసలు మా బాబుకి ఆపరేషన్ కాకుండా అంటే నాకు పిల్లలు గాకుండా ఆపరేషన్ జేయలేదు గదా! ఎందుకు జేయలేదు అని అనుకుంటే మా చిన్న బాబు కొంచెం హెల్తీగా పుట్టలేదు. వానికి ఒక ఆపరేషన్ జేయాల్సింది పెద్ద ఆపరేషను. కాబట్టి వానికి మంచిగా లేదు అని జెప్పి నాకు ఆపరేషన్ ఆపేసిర్రు.
ఇగ తర్వాత తెలిసింది. ఇక్కడ చూపిత్తాను గదా! నేను కుక్కర్ అయితే నల్లగా ఇట్లా మాడిపోయి ఉంటది గదా కింద. గలాంటి కుక్కర్‌కు కొద్దిగా చాయ్ పత్తి పెట్టి అంటే మనం తాగిన చాయ్ పత్తి ఉంటది గదా! అలాంటి చాయ్ పత్తి పెట్టి గిట్ల ఫస్ట్ అయితే మనం మంచిగా రుద్దుకోవాలి. రుద్దుకొని మనము గిన్నెలు తోముతాం గదా! గా సబ్బుతోని కుక్కర్ తోమేసుకుంటే తెల్లగా అయిపోతది. మంచిగా మరక లేకుండా అయితది. తెల్లగా అయితాయి. మళ్ళా స్మూత్‌గా గూడా అయితది. ముట్టుకుంటే మన కొత్త గిన్నెలు ఎట్లయితే ముట్టుకుంటే స్మూత్‌గా ఉంటాయో గట్లయితది. మీరు ట్రై చేయండి. రోజు చాయ్ పత్తి అయితే వేస్ట్‌గా పడేత్తాం గదా! చాయ్ పత్తిని గ్లాసులు, ప్లేట్లు, గిన్నెలు అన్నీ తోముకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మస్తు తెల్లగా అయితాయి. చూసుకుంటూ ఉండండి ఎంత తెల్లగా అయితదో. అయితే గట్లా బాబుకు ప్రాబ్లమ్ ఉందని జెప్పి డాక్టర్లు మళ్ళా తర్వాత కంపెనీ త్రూనా? ఆ కంపెనీ త్రూ వాళ్ళు అందుకే మాకు జేయలేదు. ఎందుకంటే మళ్ళొక బాబుకు ప్రాబ్లమ్ ఉంది గదా! మళ్ళేమన్నా అయితే ఎట్లా అని జెప్పి నాకు ఆపరేషన్ జేయలేదు. తర్వాత దెలిసిపోయింది. ఇగ ఆ తర్వాత మళ్ళా నాకు జనవరిలో ఆపరేషన్ అయితే మా మళ్ళా డిసెంబర్‌లో నాకు పిల్లలు గాకుండా ఆపరేషన్ జేయించుకోవాల్సొచ్చింది. అది గూడా అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పిల్లలు గాకుండా ఆపరేషన్ అయింది. ఎందుకంటే మా అత్త ఏమన్నదంటే, "మళ్ళా పిల్లలు పుడితే నాకు చేసే అంత ఓపిక లేదు. నేను జెయ్య, నేను జూసుకోను గాబట్టి మీరు ఆపరేషన్ జేసుకుంటే మంచిది" అని జెప్పి ఎనకబడితే ఇగ మా ఆయన నా మాట ఇనకుండా నాకైతే మళ్ళా డెలివరీ అయిన 9 నెలలకే మళ్ళా ఆపరేషన్ జేపిచ్చిండు పిల్లలు గాకుండా. ఇగ కష్టం ఇగ జెప్పొద్దు. బాగా కష్టాలు పడ్డా, ఎట్లా ఆపరేషన్ అయింది, ఎంత కష్టపడ్డా, ఏంది అనే సిట్యుయేషన్ ఖచ్చితంగా మీకైతే షేర్ చేసుకుంటా. అలాంటి రోజులు గుర్తొస్తాంటే నాకైతే ఆ కష్టాలు ఎవరికి రావద్దని అనుకుంటా. ఇప్పటికి గూడా మాకు యారాళ్ళు ముగ్గురున్నారు గదా! ముగ్గురు యారాళ్ళున్నారు. మేము మొత్తం నలుగురం అని చెప్పినా గదా! మా ఆయన వాళ్ళు. ముగ్గురు యారాళ్ళున్నారు గానీ, ఇప్పటి వరకు ఫోన్‌లు గూడా జేయరు. ఎప్పుడు ఫోన్ జేయరు. వాళ్ళ దగ్గర ఫోన్‌లుంటాయి. అమ్మలతోని, అక్కలతోని, చెల్లెళ్ళతోని అందరితో మాట్లాడతారు గానీ, నేను దూరంగుంటా. వాళ్ళందరూ ఒకటే దగ్గరుంటరు. ఉమ్మడి కుటుంబంలా. అందరూ బిల్డింగ్‌లో ఉంటారు. మా అత్త దగ్గరనే ఉంటారు. కానీ నేనొక్కదాన్నే దూరంగుంటా. నాకైతే ఎవ్వరు ఫోన్ జేయరు. ఎట్లున్నావని గూడా అడగరు నన్ను. నాకైతే ఆలోచిస్తేనే బాధనిపిస్తది. ఒక్క రోజైనా ఫోన్ జేసి ఎట్లున్నవు? తిన్నవా? పన్నవా? అని ఎవ్వరు నాకు ఫోన్ జేయరు. ఊరికి పోతే ఏదైనా పండుగలకు పోతే మాత్రం మంచిగా మాట్లాడతారు. ఇన్ని రోజులైతాంది నేను బక్రీద్‌కి పోయినా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎవ్వరు ఫోన్ కూడా చేయలేదు. ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. బక్రీద్ అయిపోయి ఎన్ని రోజులైతాంది? కనీసం 2, 3 నెలలైతాంది గదా! ఇంతవరకు నాకు ఎవ్వరు ఫోన్ చేయలేదు. ఎట్లున్నావు అని ఒక్క మాట ముచ్చట కూడా అడగరు. గలాంటి ఆరాళ్ళు, తోడికోడళ్ళు. గిలాంటి జీవితం మీరనుకుంటారు మరి గిట్లాంటి కష్టంలో నువ్వెందుకు రావాలే తెలుసుకొనొచ్చినవా? అయ్యో! మీ అమ్మని చూసిన అబ్బాయిని చేసుకుంటే గింత కష్టం ఉండునా అంటారు గదా! ఏదైనా మన చేతుల్లో లేదు. ఏదేం జరగాలనో, ఏదెప్పుడు జరగాలనో అది ముందే రాసి పెడతాడు. ఏదేమైనా మా ఆయన నన్ను బంగారం లెక్క చూసుకుంటాడు కాబట్టి ఈరోజు నేను గిట్లున్నా. ఇక మరి రేపటి వీడియోలో అసలు నాకు పిల్లలు కాకుండా ఆపరేషన్ ఎందుకయింది? ఎన్ని నెలలకయింది? అక్కడెంత బాధపడ్డా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి నమస్తే.